చూసుకున్నట్లయితే బ్యాక్ టు ది సబ్జెక్ట్ యువతకు గాలం వేస్తున్నట్లు బీఆర్ఎస్ బీజేపీ నాయకులైతే యువతకు గాలం వేస్తున్నట్లయితే తెలుస్తోంది. పక్కన కూర్చొని దగ్గరుండి కూడా రఘునందన్ రావు అదేవిధంగా కొత్త ప్రభాకర్ దుబ్బాకలో యువతకు 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఉండి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తున్నట్లయితే తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితిని తెలుసుకుందాం. మా మెదక్ నుంచి సునీల్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సునీల్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఎంతమందికి ఇచ్చారు, అదేవిధంగా ఎందుకు ఇలాంటి స్టంట్ చేస్తున్నారు? ఎన్నికల్లో ఒక భాగం అని చెప్పుకోవచ్చా? అసెంబ్లీ ఎన్నికలు త్వరలో రానున్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, ఇటు బీజేపీ పార్టీ నేతలు కొత్త పందాను ఎంచుకున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా యువతను మచ్చిగా చేసుకునేందుకు కూడా ప్రత్యేక పథకాన్ని వీరు రూపొందించారని చెప్పవచ్చు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో చూసుకున్నట్లయితే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్, అదేవిధంగా మెదక్ ఎంపీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేత కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా యువతకు, ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండిన యువకులకు సొంత డబ్బులు వెచ్చించి ప్రత్యేక మేళాలు ఏర్పాటు చేసి డ్రైవింగ్ లైసెన్స్లు ఇప్పిస్తామని చెప్పి కూడా గత వారం రోజులుగా మేళాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు కానివ్వండి లేదా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ ఇద్దరు కూడా ఒకే రకమైనటువంటి పాల్పడడం, ఇద్దరు కూడా ఒకటే నియోజకవర్గం ఇదే కార్యక్రమం చేపట్టడం పట్ల తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా ఒకరినొకరు పడని నేపథ్యంలో, ప్రత్యర్థులుగా ఉన్న నేపథ్యంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉంటారు. మనం చూసుకున్నట్లయితే సీఎం కేసీఆర్ కూడా ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు కూడా తూర్పాడబడుతుంటారు. ఈ నేపథ్యంలో ఇద్దరు కూడా ఒకటే నియోజకవర్గంలో ఒకటే రకమైనటువంటి పథకాన్ని చేపట్టడం ఒక రకంగా మనం చర్చనీయాంశంగా ఉందని చెప్పి కూడా చెప్పవచ్చు. అదే విధంగా తాజాగా మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, అందోల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే చటి క్రాంతి కిరణ్ కూడా ఇదే పథకాన్ని టేక్ ఓవర్ చేశారని చెప్పవచ్చు. యువతకు డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించే పనిలో పడ్డారు. ప్రత్యేక మేళాలను ఏర్పాటు చేసి కూడా ఇద్దరు బీఆర్ఎస్ నేతలు, ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా డ్రైవింగ్ లైసెన్స్లు ఇప్పిస్తున్నటువంటి పరిస్థితిని, సొంతంగా నిధులను వెచ్చించి వారికి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తున్నారు. మెదక్ లో చూసుకున్నట్లయితే పద్మా దేవేందర్ రెడ్డి సైతం యువకుల నుంచి ఫామ్లు సేకరించి ఆమె వాళ్ళ ఫామ్లను కూడా ఫిల్అప్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించే పనిలో పడ్డారు. అయితే యువత కింద చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆసక్తి చూపడం లేదు, ఒక ఇంత వ్యతిరేకతతో ఉంది. ఎందుకంటే నిరుద్యోగులు పెద్ద ఎత్తున కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. వారికి ఉద్యోగ కల్పన లేనటువంటి పరిస్థితి ఉంది. టీఎస్పీఎస్ పేపర్ లీకేజ్ కూడా ప్రభుత్వానికి, అటు బీఆర్ఎస్ పార్టీకి కొంత ఇబ్బంది కలిగించే నేపథ్యం ఉంది. వీటన్నిటిని కూడా యువతను మచ్చిక చేసుకునేందుకు డ్రైవింగ్ లైసెన్స్ పథకాన్ని కూడా, ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ పథకాన్ని కూడా వీళ్ళు తీసుకున్నారని చెప్పవచ్చు. కానీ అది వరకు ఏ మేరకు ఉపయోగపడుతుందో మాత్రం ఎన్నికలు అయ్యాక మాత్రం తెలియనుంది. వరుణ్, అయితే సునీల్, చూసుకున్నట్లయితే కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు అనేవి అటు ఇటుగా మారిపోయినాయి. సో బీఆర్ఎస్ కానీ బీజేపీకి కానీ కొంత తీవ్రమైన అసంతృప్తులు అనేది వ్యక్తమవుతా ఉన్నాయి. సో అందులోనే ఖచ్చితంగా ఈసారి ఎలక్షన్స్లో ఇద్దరు కూడా నెగ్గాలి అనే విషయంలో వీళ్ళిద్దరూ ఇలాంటి స్టంట్లకి, ఇలాంటి కొత్త విధానాలకి అవకాశం ఇస్తున్నారా? మనకున్న సమాచారం మేరకైతే రాష్ట్ర వ్యాప్తంగా అయితే మొదటిసారిగానే ఇక్కడ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని వీరు చేపట్టారని చెప్పవచ్చు. అయితే ఒకే రకమైనటువంటి కార్యక్రమాన్ని అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ ఎంపీ, బీజేపీ ఎమ్మెల్యే ప్రారంభించిన నేపథ్యంలో అది ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు పాకుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మీరు అన్నట్టుగా కర్ణాటక ఎన్నికలు ఒక రకంగా బీఆర్ఎస్ కు, అదేవిధంగా బీజేపీకు వణుకు పుట్టిస్తున్నాయని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఆ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బీజేపీని పూర్తిగా తుడిచిపెట్టినటువంటి నేపథ్యం మనం చూసాం. అయితే ఈ ఘటనకు సంబంధించి అయితే మనం చూసుకున్నట్లయితే యువతను మచ్చిగా చేసుకునేందుకైతే వీరు ఈ పథకాన్ని ప్రారంభించినప్పటికీ కూడా ఇంకా అనేక రకమైనటువంటి పథకాలు, వివిధ వర్గాలను వారు మచ్చిగా చేసుకునేందుకు ఇంకా చాలా రకాల పథకాలు వీళ్ళు రూపొందిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి కూడా మనకు ప్రత్యేకంగా సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు అన్ని వర్గాలను కూడా వీరు దగ్గర తీసి వివిధ రకాల పథకాలతో ముందుకెళ్లే పరిస్థితి ఉంది. మరోవైపు అటు వాళ్ళ పార్టీలు, అటు బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, ప్రత్యేకంగా రూపొందిస్తున్నటువంటి మేనిఫెస్టోను కూడా వీళ్ళు అమలు చేసే పరిస్థితి. మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఎన్నికల ప్రచారంలో చెప్పే పరిస్థితి. కానీ మేనిఫెస్టోకి ముందుగానే వీరు ఎన్నికల బరిలో దిగారని చెప్పవచ్చు. ఈ ఎన్నికల స్టంట్ భాగంగానే ఇట్లాంటి కార్యక్రమాలు చెప్పవచ్చు. ఎందుకంటే చాలా రోజుల నుంచి యువత అయితే తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ పట్ల ముఖ్యంగా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉంది. ఇప్పటివరకు ఉద్యోగ కల్పనలో విఫలమైందని చెప్పి కూడా యువత చాలా సందర్భాల్లో ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నిటి నేపథ్యంలో కొత్త రకమైన పథకం తీసుకోవడం ఒకే అయితే, ఇద్దరు నేతలు కూడా ఒకే రకమైన పథకాన్ని ఒక నియోజకవర్గంలో అమలు చేయడం కూడా తీవ్రమైనటువంటి చర్చనీయాంశమైంది. మరోవైపు ఎవరికి ఎవరు బీటీం అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవడంతో పాటు యువత కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు వరుణ్.
అయితే సునీల్ చూసుకున్నట్లయితే ఈ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఒక రకంగా చెప్పుకుంటే మంచి పద్ధతే. సో ఇలాంటి పద్ధతి, ఇలాంటి మంచి చేసే ఒక ప్రక్రియని రాష్ట్రం మొత్తం అమలు చేస్తే రాష్ట్రం మొత్తం ఇప్పించే ప్రక్రియ మనకు కొనసాగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయా? అదే బీఆర్ఎస్ పార్టీ చీఫ్ అదేవిధంగా సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఈ పథకాన్ని వీరు ప్రారంభించారా, లేదంటే వీళ్ళే సొంతంగా ఆలోచించి ఈ కార్యక్రమాన్ని చేపట్టారని మాత్రం ఇప్పటికీ తెలియని పరిస్థితి ఉంది. అయితే ఈ పథకము గులాబీ బాస్ కనుసన్నల్లోనే ప్రారంభం అయి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలయ్యే అవకాశం ఉంటది. లేదు అంటే ఇప్పుడు ముందుగా సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ప్రారంభమైనటువంటి ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ యువతకు ఇచ్చే కార్యక్రమం జిల్లాలోని వివిధ నియోజకవర్గాలకు కూడా పాకింది. ఈ నేపథ్యంలో పక్క జిల్లాల అధికార పార్టీ ఎమ్మెల్యే కానివ్వండి, లేదంటే ప్రతిపక్షాలు కానీ ఈ పథకాన్ని స్వీకరించే అవకాశాలు లేకపోలేవని మాత్రం మనము చెప్పడానికి లేదు. అయితే మొత్తానికైతే ఈ పథకాన్ని దాదాపుగా రాష్ట్రం మొత్తం కూడా ఎవరికి వారు అమలు చేసుకునే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు.